కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని పేద అల్పాదాయ వర్గాలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు 87 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేసినట్లు గుడివాడ ఎమ్మెల్యే వెలిగొండ రాము అన్నారు. పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. తాగునీటి పంపిణీ నిర్మాణంకు పైప్ లైన్లు మరియు నూతన ట్యాంకుల నిర్మాణ ప్రతిపాదనలో పట్టణంలోని పెద్ద వీధి, కొత్తపేట, ముబారక్ సెంటర్, కొత్తపేట బైపాస్ రోడ్, గుడ్మేర్పేట 13 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు, సీనరైజ్ మురుగునీటి శుద్ధి, ట్యాంక్ నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టుకు రూపొందించిన అంచనాల ప్రతిపాదనను శాటిలైట్ మ్యాప్ నమూనా ద్వారా ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈడి, మున్సిపల్ ఎంఈ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఏఈడి పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర నుంచి సరౌండింగ్ అంతా చౌదరిపేట దగ్గర నుంచి ఇదంతా వాటర్ ఇలా వెళ్తుంది సార్. మనకి ఇలా వచ్చి ఈ డ్రైవర్స్ మన ఏదైతే మంచినీటి కాలం ఉందో అవుటర్ బౌండరీ ఫర్ ది స్కీమ్, దీనికి సంబంధించిన నెట్వర్క్ ఈ బ్లాక్ లోపల ఉంది. ఈ వాటర్ అంతా మొత్తం దీన్ని కలిపి ఈ అవుటర్ రేంజ్ ఇలా వచ్చి కాంటూర్ ఇట్ విల్ కమ్ లైక్ దిస్. డోంట్ ఫాలో ప్లస్ 4 MLD ఉంది సార్. అది కాకుండా 12 MLD ఆల్రెడీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఉంది సార్. అది అయిపోయింది. వాటికి ఏంటంటే మనకి రా వాటర్ PSC 600 లైన్ అవుట్ ఉంది సార్. అయితే అందుకని ఇంకో లైన్ ఇప్పుడు మనకి 12 MLD కూడా రన్నింగ్ లోకి వచ్చింది కాబట్టి దానికి రా వాటర్ అక్కడి నుంచి మనకి కెనాల్ కి రా వాటర్ డైరెక్ట్ ఏరియా కనెక్షన్ ఇచ్చుకుంటూ ప్లస్ ఎస్ఎస్ ట్యాంకులు కూడా ర్యాపిడ్ ఫిల్లింగ్ టైంలో మనకి. రాజమండ్రి ప్రాంతంలో ఫాస్టర్ ప్రవీణ్ పవన్ పట్ల అనుమానాలు ఆంధ్రప్రదేశ్ ఫాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ పాస్టర్ జీవన్ కుమార్ అన్నారు. ఏలూరు నగరంలోని సత్రంపాడులో ఉన్న జెస్సీ మనే సెంట్రల్ చర్చి నుండి విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ లో నివాసం ఉండే ప్రవీణ్ పండాల 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ దేవుని ప్రార్థన చేస్తుంటారని, విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం బాధాకరమైన విషయం తెలిపారు. పాస్టర్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని పాస్టర్ మృతి పట్ల అనుమానాలను నివృత్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏలూరు సిటీ అసెంబ్లీ పాస్టర్ అసోసియేషన్ చిక్కాల జోసెఫ్, పలువురు పాస్టర్లు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున మేమందరం కూడా సమిష్టిగా చేరి వరడాల ప్రవీణ్ గారి పక్షాన్ని జరిగినటువంటి హత్య నుండే లేకపోతే యాక్సిడెంట్ నుండే దాని గురించి మరి అనేకులకు ఉన్నటువంటి సందేహాలు రకరకాలైనటువంటి కథనాలు మనకు వినబడుతున్నాయి. అయితే మేము కోరేది ఏంటంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి. అలాగే మరి ఇంక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారు ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఇంక ముందు జరగకుండా చూడాలనేది ప్రత్యేకమైనటువంటి మా మనవి. మరి ముఖ్యంగా జరిగినటువంటి సంగతులు చూస్తే రకరకాలుగా అది యాక్సిడెంట్ అని కొంతమంది కాదని వెల్లడి చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున. అలాగనే ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరఫున మరి ఈ విషయాలను మరి మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా క్రైస్తవులకు, దైవ సేవకులకు, మరి చర్చెస్కు, ప్రతి విధమైనటువంటి ఆరాధనలకు ఒక భద్రత కల్పించాలని మరి ప్రభుత్వానికి, అదేవిధంగా అధికారులకు మేము తెలియజేస్తుంటున్నాం. మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా తొలగించాలని, సత్యాన్ని మరి సత్యంగానే చెప్పాలని మరి తెలియజేస్తున్నాం. సంయుక్తంగా ఏకమై నడిపించబడుతున్నటువంటి సంస్థ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్లో మెయిన్ లైన్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్ కలిసి పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 మంది పాస్టర్లు సభ్యత్వం కలిగినటువంటి సంస్థ. మేము ప్రత్యేకంగా
సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి చేస్తున్న మనం ఏమిటంటే మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ దయచేసి ఏర్పాటు చేయవలసిందిగా అయిన వారు కూడా గమనించాలని మనం చేస్తున్నాం. మరొక శోచనీయమైన విషయం ఏమిటంటే ఇంత సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా కనీసం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ను భద్రం చేసేటువంటి పరిస్థితి పోలీసు వారు కనీసం ప్రాథమికమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవటం కొంత విచారకరమైనటువంటి విషయం. నిన్న ఉదయం ఎప్పుడో జరిగితే నిన్న సాయంత్రానికి అక్కడ ఒక చిన్న తాడు కట్టడం జరిగింది. ఈలోగా అక్కడ కొంతమంది యూట్యూబ్లో వచ్చినటువంటి వీడియో దృశ్యాన్ని గమనిస్తే ఒక పెద్ద కర్ర మీద బ్లడ్ స్టేట్స్ ఉన్నాయి, రక్తం మరకలు ఉన్నాయి. కనీసం వాటిని భద్రపరచలేకపోయారు. తర్వాత బుల్లెట్ని లేపేసి నిలవబెట్టేసినట్లుగా, తర్వాత అక్కడ అన్ని పరిస్థితులు మారిపోయినాయి. కనీసం డాగ్ స్క్వాడ్ కూడా మరి ఏ విధంగా అందుపట్టలేకోకుండా ఎంతో మంది, వందలాది మంది అక్కడ ప్రాంతాలు నడిచివేసేశారు. మరి ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు పోలీసు వారు కొంచెం సహృదయంతో మరి ఎవరైనా ఏలూరు నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ 211.39 కోట్లతో ఆమోదించిన పాలకవర్గం ప్రారంభంగా 46.20 కోట్ల బడ్జెట్ చూపిన కార్పొరేషన్ ప్రభుత్వం నుండి వివిధ గ్రాంట్స్ రూపంలో 84 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 165 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా నిరూపించారు. అలాగే 2025-26 సంవత్సరానికి కార్పొరేషన్ కి సంబంధించి 199 కోట్ల ఖర్చు కాగలదని అంచనా వేశారు. వచ్చే ఏడాదికి 11.82 కోట్ల నిధులు బడ్జెట్ అంచనాలను ఆమోదించిన పాలకవర్గం ఏలూరు కార్పొరేషన్ లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పైన తెలిపిన అంచనాలను మేయర్ షేక్ నూర్జహాన్ గడ్డవారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా పాలకవర్గం ఆమోదం. కౌన్సిల్ సర్వసభ్య ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి గౌరవ డిప్యూటీ మేయర్లు శ్రీ పప్పు ఉమామహేశ్వరరావు గారికి, అలాగే శ్రీమతి వందనాల దుర్గా భవాని గారికి, గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ కోఆప్షన్ సభ్యులకు, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ అధికారులకు, మీడియా అండ్ పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఈరోజు మనం ప్రవేశపెట్టుకోబోతున్నాం. మరి ప్రారంభ నిల్వ 46,20,18,000, అలాగే జమలు 165,14,00,000 రూపాయలు. మనకు వచ్చేటటువంటి జమలు మరియు నిల్వ కలిపి మొత్తం 211,34,18,000 చూపడం జరిగింది. అలాగే ఖర్చులకు సంబంధించి 199,51,80,80,000 ఇంటి దీపములు, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, డిపాజిట్లు మరియు అడ్వాన్స్ గ్రాంట్లకు సంబంధించి మొత్తం 199,50,80,82,000 రూపాయలు ఖర్చుగా చూపించుకోవడం జరుగుతుంది. అలాగే ముగింపు నిల్వ 11,82,33,000. అలాగే మన నగరపాలక సంస్థకు నిధులకు సంబంధించి మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్యూల్ కులం వారు నివసించే ప్రాంతాలకు 16.2%, షెడ్యూల్ తెగల వారు నివసించే ప్రాంతాల అభివృద్ధికి 7.5%, స్త్రీ శిశు సంక్షేమానికి 5%, మురికి మండల అభివృద్ధికి 40%, అలాగే సాధారణ ఖర్చులు 28.8%. ఈ బడ్జెట్ ని రూపొందించుకోవడం జరుగుతుంది. మరి గౌరవ సభ్యులందరూ కూడా దీనికి సంబంధించి మీరందరూ కూడా మరి ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి అందరూ కూడా ఆమోదయోగ్యంగా మీరు అందరూ కూడా ఆమోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బడ్జెట్ సమావేశం సహాయకమైన బడ్జెట్ ప్రతిపాదనలు మరియు 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలు 118 మార్చి ఏలూరు నగర మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ మధ్య వివాదం జరిగింది. టీడీపీ కార్పొరేటర్ చోడ వెంకటరత్న మాట్లాడుతూ మీరు కూర్చోండి, అధికార పక్షం చెప్తే అదే జరుగుతుంది, మీరేం మాట్లాడద్దు అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో నగర కమిషనర్ భాను ప్రతాప్ తలపు చేసుకుని వైసీపీ సభ్యుల నిర్ణయానికి సరైన నిర్ణయం ఇచ్చారు. 24వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేటర్ తెలియకుండానే నిర్వహిస్తున్నారని విమర్శించారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు
సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను సభ్యులంతా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మేము చెప్పిందే జరుగుద్ది. మేము అధికారం ఉన్నంతసేపు కలెక్టర్ గారు చెప్పండి సర్వ్ చేస్తే బాగుంటుంది. గౌరవ కోఆప్షన్ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గారు గౌరవ వెంకటరత్న గారు చెప్పిన దాన్ని మాకు ముందు గైడెన్స్ ఇవ్వండి. అది ఇస్తే మేము అది కరెక్ట్గా కాదని చదువుకోవాలి కదా. మాకేం తెలియకుండా మీరు గౌరవం చెప్తే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఆలోచన. అది మేము సహజంగానే తప్ప రెండో కాంట్రవర్సీ విషయం కాదు. దయచేసి ఎందుకంటే 4 GPS గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఆ పేరులోనే ఉందండి. ఒకసారి గౌరవ కమిషనర్ గారికి పూర్తిగా అర్థం చేయడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని కేవలం రోడ్లు డ్రైనేజీగా వాడమని చెప్పేసి అంటే గత నాయకుడు పరిపాలనలో ఒక నాయకుడు ఆధిపత్య పోరులో ఈ యొక్క గ్రాంట్ని ఇలా డైవర్ట్ చేయడం జరిగింది. దయవుంచి కమిషనర్ గారు దీని మీద వివరణ ఇచ్చి ఈ యొక్క గ్రాంట్లు కూడా ఈ రోజున చాలా మంది దానికి సంబంధించిన గ్రాంట్లు ఈ యొక్క రోడ్డు డ్రైన్లకు ఇప్పుడు పెడతామని చెప్పేసి పత్రికల్లో కూడా వచ్చినాయి. దీన్ని ఎలాగైనా సరే రోడ్డు డ్రైన్కి 15వ ఆర్థిక సంబంధించి వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఒక పార్టీ ఎమ్మెల్యే గారు మేయర్ గారు వీళ్ళందరూ కూర్చుని దీన్ని చేయడం జరిగింది. దీని మీద చిన్న వివరణ కూడా కమిషనర్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 29,41 లక్షలు, ఇంజనీరింగ్ ద్వారా 67 లక్షలు, ప్రజారోగ్యం ద్వారా 536 లక్షలు, లాభదాయకమైనటువంటి పథకాల ద్వారా 692 లక్షలు, లైటింగ్ ద్వారా 450 లక్షలు, మంచినీటి సరఫరా మరియు డ్రైనేజ్ ద్వారా 1875 లక్షలు, పట్టణ ప్రణాళిక ద్వారా 425 లక్షలు, డిపాజిట్లు మరియు అడ్వాన్సుల ద్వారా 1066 లక్షలు, గ్రాంట్లు మరియు ఇతర రుణములు ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఇతర రుణముల ద్వారా వచ్చేటువంటి ఇన్కము 8,462 లక్షలుగా చూపించి ఈ మొత్తం మనకి ఈ సంవత్సరం బడ్జెట్ మనకు వచ్చేటువంటి ఇన్కము 16,514 లక్షలుగా అంచనా వేయడం జరిగింది. ఈ విధంగా ప్రారంభ నిల్వ మరియు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయంతో కలుపుకొని మొత్తం ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి టోటల్ ఇన్కము 21,134 లక్షల 18,000గా మొత్తం టోటల్ ఇన్కమ్ చూపించడం జరిగింది. అదేవిధంగా ఖర్చుల విషయానికి వచ్చేసరికి మీకు ఖర్చులు పేజ్ నెంబర్ 2 లక్షల రూపాయలు మనకి ఆదాయం వచ్చే విధంగా మరి రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ వచ్చేటటువంటి గ్రాంట్లు ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ గ్రాంట్ కానివ్వండి, 15వ ఆర్థిక సంఘ గ్రాంట్లు, అలాగే స్వచ్ఛ భారత్ గ్రాంట్, SC/ST సబ్ ప్లాన్ గ్రాంట్, SCDP గ్రాంట్ మొదలగు గ్రాంట్లకు సంబంధించి 84,62 లక్షల రూపాయలు. ఏలూరు నగరంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరు నగర మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నగరంలో ప్రధాన సమస్యలైన త్రాగునీరు, నిరుపేదల ఇళ్లు, రోడ్లు, డ్రైన్ల మొదలైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు టిడ్కోయిలను లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఈ విధంగా నగరం నుండి సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత వారం రోజులుగా ప్రజా చైతన్య యాత్రని ఏలూరు నగరంలో నిర్వహించాం. ప్రజలు అనేక రకాల బాధలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి ఏలూరు నగరంలో లక్షలాది మంది ప్రజానీకం జీవిస్తా ఉన్నారు. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలే ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అవుతా ఉంది. మరి మీరు చేసేటువంటి వాగ్దానాలు, హామీలు ఏవవుతున్నాయో వాటిని తక్షణ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలం ప్రారంభమైంది. రానున్న కాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడతారు ప్రజలు. తక్షణమే ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతాము. అలాగే అనేక ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు బాధలు పడుతూ ఉన్నారు. తక్షణమే రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేటువంటి విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి అడుగుతున్నాం.
అలాగే కుమ్మర్రేవులు ఈ రోజు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఈ రోజు ఇళ్ల పట్టాలు లేనటువంటి పరిస్థితి, తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అలాగే అక్కడ కొంతమంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కూడా అందట్లేదు. అలాగే వెంకటాపురంలో ఇవాళ పంచాయతీ పరిధిలో కూడా మంచినీటి సమస్య అనేటువంటిది ఉన్నది. ఇలాగే అనేక ప్రాంతాల్లో ఈ రోజున ప్రజలు తీవ్రమైనటువంటి బాధలు ఇబ్బందులతో ఉన్నారు. తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఏలూరు నగరం లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి నగరానికి సరిపడా ప్రణాళికను కూడా ఈ రోజున మరి ప్రజాప్రతినిధులు పాలకవర్గం రూపొందించి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఈ రోజున టిట్కో గృహాలని గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంగా నిర్మించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టాడు. మరి ఇప్పటికైనా సరే పూర్తయినటువంటి గృహాలు ఏవవుతున్నాయో వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం ఆ గృహాలన్నీ కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాం. అలాగే పెన్షన్లు ఈ రోజు అనేక మందికి వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు పెన్షన్లు ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మరి 18 మాసాల కాలంలో ఎక్కడా కూడా కొత్త పెన్షన్ ఇవ్వాల. తక్షణమే కొత్త పెన్షన్లు ఇవ్వాలి. ఆ రకంగా అర్హులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రజా సమస్యలు ఏవవుతున్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావులమ్మ దేవాలయంలో ఈ రోజు హుండీ తెరిచి లెక్కించగా 30 రోజుల కాలానికి వచ్చిన ఆదాయం హుండీల ద్వారా మొత్తం 21,06,063 అక్షరాల 21,06,063 రూపాయలు, బంగారం 38 గ్రాములు, 500 మిల్లీల వెండి, 120 గ్రాములు మరియు పలు దేశంల విదేశీ కరెన్సీ అమ్మవారికి హుండీల ద్వారా సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధురాల మల్లికార్జున శర్మ, తనిఖీదారి వారు వి వెంకటేశ్వరరావు, ఈవో దండు కృష్ణరాజు మరియు కారూరి వైశ్య బ్యాంక్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. మత సామరస్యానికి ఇఫ్తార్ విందు ప్రతికాని మహమ్మద్ ప్రవక్త ప్రబోధాలను నేటి సమాజానికి ఎంత అవసరమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చింతలపూడి జమియా మసీదులో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ నెల ఉపవాస దీక్ష విరమణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ఆయన ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు.
ఏలూరులో దారుణం జరిగింది. డిశ్చార్జ్ చేసిన 7-4 గంటల్లోనే పేషెంట్ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు. ఏలూరు పడమర వీధికి చెందిన గంటా రామకృష్ణ విజయ హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసిన ఒక రోజులోనే మృతి చెందాడు. ఇతనికి 4 రోజుల క్రితం స్టెంట్ వేసిన రితీష్ హార్ట్ కేర్ డాక్టర్లు ఆరోగ్యశ్రీలో వైద్యం చేసి అదనంగా 20,000 వసూలు చేసిన హాస్పిటల్ నిర్వాహకులు. మంగళవారం డిశ్చార్జ్, బుధవారం మృతి చెందిన రామకృష్ణ బుధవారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్ళగా హాస్పిటల్లోకి తీసుకొచ్చిన బంధువులు. హాస్పిటల్లోకి వెళ్లిన తర్వాత రామకృష్ణ మృతి చెందాడని బంధువులకు తెలిపిన హాస్పిటల్ వైద్య సిబ్బంది. దీంతో బంధువులు హాస్పిటల్ వద్ద మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ అయ్యాక ఎన్ని రోజులు 8 రోజులు తీసుకొస్తే ఆపరేషన్ ఓకేనా అన్నప్పుడు ఆపరేషన్స్ వచ్చిందో మేము చేసిన డాక్టర్ గారు బయటికి రావాలి. రావాలి 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 మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఎన్న దాటగారు బయటికి రావాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. జరిగేదాకా ఎక్కడే కూర్చుంటాం మేము. విజయవాడ తీసుకొచ్చామండి. చాలా ఘోరం జరిగిందండి ఇక్కడ. అదేంటే అడిగి డాక్టర్ గారు ఇప్పుడు దాకా బయటికి రాలేదని మాకు సమాధానం కూడా చెప్పలేదండి. ఇక్కడ సమాధానం బయట వెళ్ళా చూస్తున్నారండి. మాకు చాలా దారుణంగాను మాకు అసలు సమస్య సపోర్ట్ కూడా చేస్తారు. ఎవరిని అడిగినా డాక్టర్ గారు బయటికి రావడం కానీ అసలు సపోర్ట్ చేస్తారు. చాలా దారుణంగా ఉందండి. బుధవారం నాడు వేసాను, బుధవారం నాడు వేసాను స్టంట్. బుధవారం నిన్న లక్షవారం, బుధవారం నన్ను తీసి రిజర్వ్ చేశారండి. నన్ను రిజర్వ్ చేశాక ఇంటికి వెళ్ళాక టిఫిన్ చేసి బాగా కూర్చున్నాడు అండి. వెనకాల జరిగింది, హాస్పిటల్ తీసుకొచ్చాను. టోకన్ వచ్చిందండి, మళ్ళీ చెప్తారండి. మాకు సమాధానం ఏం చెప్పలేదండి. ఏంటో మా తప్పలేదని చెప్తారు అంతేనండి. ఒకటే మాట, అన్ని శుభ్రంగా చూసాం మా తప్పలేదు అంటున్నారు కానీ ఏంటో జరిగినందుకు సమాధానం చెప్పలేదండి. సమాధానం చెప్పలేదండి మాకు అసలు ఏమి. డాక్టర్ గారు వచ్చేదాకా మేము ఇలాగే కూర్చుంటాం. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని కోట్లైనా సరే ఇలాగే కూర్చుంటాం. మాకు న్యాయం జరిగితే ఇలాగే కూర్చుంటున్నాం. అది నివాసులు ఇంటితో సమాప్తం. నమస్కారం.